అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలేంటి, అలాగే 2025 సంవత్సరం మార్చి 3వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ చేస్తుంది. ఏ స్త్రీ మీకు అనుకోకుండా ఫోన్ చేస్తుంది, అలాగే ఆ ఫోన్ కాల్ మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకొస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల కూడా ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ప్రతికూలతో అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి వివరణలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాష్ట్రాధిపతి శుక్రుడు. ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే సమస్యలను సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం తులారాశి వ్యక్తులకు ఉంటుంది. జీవితంలో ఎన్నిసార్లు నిందలు, ఆరోపణలు వీరిని బాధించినా కానీ మానసికంగా కృంగుదలకి లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాన్ని ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. వీరి యొక్క జీవితంలో ఒడిదొడుకుల సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా వీరికి చిన్న వయసులోనే అవగతం అవుతుంది. అలాగే స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. ఇంకా ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025 సంవత్సరం మార్చి 3వ తేదీ సోమవారం దినఫలాలు ఈ యొక్క తులారాశి వారికి చూస్తే మీ యొక్క జీవితంలో ఊహించని కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తున్నాయి. ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ చేస్తుంది. ఆ స్త్రీ ఎవరో తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు ఈ తులారాశి వ్యక్తులకి మార్చి 3వ తేదీ సోమవారం రోజు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. అంటే అనుకోకుండా డబ్బును పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రుణాలు వసూలు చేయడంలో ఇదివరకు మీ ప్రయత్నాలు చేసి విఫలమైతే కనుక ఈరోజు రుణాలు వసూలు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ధనాన్ని అయితే ఎక్కడి నుంచి అయినా సరే మీరు పొందుకుంటారు. అంటే ఎవరైనా ఇవ్వాల్సినది ఇవ్వడం కానీ, లేదా ఏదైనా అడ్వాన్స్ని రిసీవ్ చేసుకోవడం కానీ, ఏదో ఒక రకంగా ధనం అయితే మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలంగా ఎదురు చూసినటువంటి ఒక అవకాశం కూడా మీకు రాబోతుందని చెప్పుకోవాలి. ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. చాలా కాలంగా దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు కానీ సక్సెస్ కాలేకపోతున్నారు. ఈరోజు దినఫలాల ప్రకారం అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ రాబోతుంది. అవకాశం అన్ని విధాలుగా మీకు సంతృప్తిని కూడా ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్ళు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగ జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క పై స్థాయిలో ఉన్నటువంటి అధికారుల వల్ల మాట పడాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి సంబంధించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం తోటి ఉద్యోగస్తులు ఒకరితో ఒకరు గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తిరీత్యా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అలాగే ఇదివరకు మీ కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ఎప్పుడు లభించుతుంది, వారి నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. తులారాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలోనే ప్రయత్నాలు చేస్తున్నారు, సక్సెస్ కాలేకపోతున్నారో ఆ ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా ఫలిస్తాయి. ఆ ప్రయత్నాలకు ఫలితం ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవాలి. ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి వ్యాపార అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే అవకాశం మీకు రాబోతుంది. దాని కుటుంబ సభ్యులు ఒకరితో గొడవ జరిగే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారుతుంది, అది గొడవగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది కాస్త పెద్దగా మారి మీ మంచి గొడవకి తీవ్రత పెంచుతుంది. మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉన్నది. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారికి ఈ విధంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. తోబుట్టువుల మధ్య కావచ్చు, తోటి కోడల మధ్య కావచ్చు, తోటి అల్లుల మధ్య కావచ్చు,
అత్త కోడళ్ళకు సంబంధించి కావచ్చు, ఇలా ఎవరితోనైనా సరే ఒక గొడవ చిన్న కాస్త పెద్దగా మారుతుంది. అది మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది. చాలా కాలం మీరు దూరం కావాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా ఈరోజు దినఫలాల్లో మీకు ఉంటాయి. ఇంకా ముఖ్యంగా విషయంలోకి వస్తే ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ చేసే అవకాశం ఉన్నాయి. అంటే లోన్ల కోసం కావచ్చు, లేదా ఏదైనా రాంగ్ నెంబర్ ద్వారా కావచ్చు, ఒక స్త్రీ నుంచి అయితే మీకు ఫోన్ కాల్ వస్తుంది. అయితే రాంగ్ నెంబర్ అయినప్పటికీ కూడా పరిచయం పెరుగుతుంది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ముఖ్యంగా ఈరోజు ఫోన్ చేసేటువంటి ఆ స్త్రీ మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో కీలకమైన పాత్ర పోషించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ స్త్రీ మీకు చక్కటి స్నేహితురాలు కావచ్చు, లేదా మీకు మంచి సన్నిహితురాలు కూడా కావచ్చు. తన వల్ల మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వారితో మీ యొక్క బంధం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశం లేకపోలేదు. అంటే మీ జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. చాలామంది ఇటువంటి విషయాలు చెప్పడం గమనిస్తూ ఉంటాం. అంటే అనుకోకుండా ఫోన్ చేసినటువంటి వ్యక్తితో బంధం ఏర్పడడం, అధిక స్నేహంగా మారి దీర్ఘకాలంగా కొనసాగటం, ఇటువంటివి జరుగుతాయి. ఈరోజు దినఫలాల్లో మీకు కూడా అటువంటి పరిస్థితి చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి స్నేహితులతో గొడవల కారణంగా దూరంగా ఉంటున్నారో వారి యొక్క బంధాన్ని తిరిగి మళ్ళీ నిలుపుకుంటారు. ఈరోజు సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా వీడిపోయినటువంటి స్నేహితులు తిరిగి కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారాన్ని చాలాసార్లు అన్వేషించి మీరు విఫలమైనట్లయితే ఆ సమస్యకు పరిష్కారం అయితే ఈరోజు దినఫలాల్లో మీకు లభించబోతుంది. ఈ విధంగా ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతారు. ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గాల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి శుభవార్త కూడా ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు మార్చి 3వ తేదీ సోమవారం రోజు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి, అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. వీలైతే శివుడికి రుద్రాభిషేకం చేయించండి. అలాగే ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయటం ద్వారా కానీ, శివారాధన చేయటం ద్వారా కానీ ఎన్నో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు. ఎందుకంటే ఆ పరమశివుని మనం బోలా శంకరుడు అని పిలుస్తుంటాం. మనం మనస్ఫూర్తిగా శివయ్యను ఆరాధిస్తే గనక మనం కోరిన వరాలను ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి ఈ విధంగా ఆరాధించండి. మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏవైనా సమస్యలు పొంచి ఉన్నట్లయితే వాటి నుండి కాపాడమని శివయ్యను వేడుకోండి. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలు కనిపిస్తాయి. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అలాగే సీతారామ ప్రభువుల వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే తులారాశి వారు మీకు తోచినంతలో మీకు శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోండి. ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ప్రయత్నం చేయండి. సమయాన్ని వృధా చేయకుండా మంచిది కాదు. రోజంతా వాడి వేడి వాదన తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. ఎవరి పనులు వారు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ టైంలో టీవీ చూడడం, ఫోన్తో కాలక్షేపం చేస్తారు. మీ బెటర్ హాఫ్ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తనకు ప్రాధాన్యం ఏమీ లేదని బాధపడవచ్చు. ఇక ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. పాత సంబంధాలను, బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వనిస్తారు. జీవిత భాగస్వామితో మీరు చాలా డబ్బును ఖర్చు పెడతారనిపిస్తుంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. ఈరోజు ఎక్కువగా మాట్లాడడం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న డిషం కాస్త ఒక మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కటి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠవాలను బయటకు తీస్తారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.